హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు వెండి కోరలు. ఈ కథను రచించిన వారు గవ్వల నిర్మలాదేవి గారు. ఒక ఊళ్ళో సూరన్న, గోపన్న అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. ఇద్దరు నా అన్నవాళ్ళు లేని అనాథలు. అలాగే వాళ్ళకి ఉండటానికి ఇల్లు వాకిలి కూడా లేదు. వాళ్ళు పగలల్లా ఊళ్ళో కూలీ నాలీ చేసుకుని వచ్చిన డబ్బుతో బియ్యము, పప్పు, ఉప్పు కొనుక్కొని సాయంకాలానికి ఊరు బయట ఉన్న పెద్ద మర్రి చెట్టు క్రిందకు చేరేవాళ్ళు. ఆ మర్రి చెట్టు బోదెలో ఒక పెద్ద తొర్ర ఉన్నది. అందులోనే వాళ్ళు వంట పాత్రలు, బట్టలు అవి దాచుకునేవాళ్ళు. చెట్టు క్రిందే 3 రాళ్ళు పేర్చి వంట ముగించి అక్కడికి దగ్గరలోనే ఉన్న మడుగులో స్నానం చేసి రాత్రి వండుకున్నది వేడివేడిగా తిని ఉదయానికి కొంత మిగిల్చుకునేవాళ్ళు. తర్వాత తుండుగుడ్డలు పరుచుకొని చీకు చింత లేకుండా నిద్రపోయేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళ ఇల్లు వాకిలి అంతా మర్రి చెట్టే. సూరన్న, గోపన్నలకి కొండంత ఆశ ఒకటి ఉండేది. అదేమిటంటే ఏనాటికైనా ఆ చెట్టు ప్రాంతాల ఒక గుడిసె వేసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని స్థిరపడిపోవాలని. అందుకోసం వాళ్ళు కొంత డబ్బు కూడబెట్టి దాచుకోవటం ప్రారంభించారు. ఒకరోజు సాయంత్రము మిత్రులిద్దరూ కూలీ పనులు ముగియగానే బియ్యము అవి కొనుక్కొని చెట్టు దగ్గరికి పోయి వంట పని ప్రారంభించబోతూ ఉన్నంతలో చెట్టు తొర్రలో నుంచి 2 పొడవైన చేతులు వంట పాత్రలు వాళ్లకు అందించాయి. అది చూసి సూరన్న, గోపన్న ఆశ్చర్యపోతున్నంతలో చాటంత ముఖం ఉన్న భూతం ఒకటి తొర్రలో నుంచి తొంగి చూసి, "మీరు లేనప్పుడు మీ తొర్రలో చేరినందుకు ఏమీ అనుకోకండి మిత్రులారా" అన్నది. ఆ మాటలతో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, "ఎన్ని గుండెలు నీకు! మేం లేనప్పుడు మా చెట్టు తొరలో చొరబడటమే కాక ఇంత వాళ్ళమైన మమ్మల్ని మిత్రులారా అంటూ వరసొకటి కలుపుతావా? బయటికి రా, నీ అంతు తేల్చేస్తాము" అన్నారు. వాళ్ళలా అనగానే భూతము దమ్మిడి అంత ముఖం చేసుకొని తొర్రలో నుంచి చెంగున బయటికి దూకి సూరన్న, గోపన్నల కాళ్ల మీద పడి గొల్లుమంటూ, "మీరు కూడా కాదు కూడదు అంటే నేనెక్కడ తలదాచుకోగలను? నాతోటి భూతంగాళ్ల మధ్య ఉండేటందుకు నాకెలాగూ అర్హత లేదు. వాళ్ళు నన్ను వెలివేశారు. మిమ్మల్ని ఒక రోజల్లా చాటుగా ఉండి గమనించి మంచివాళ్లని మీ పంచన చేరాను" అన్నది. భూతం దుఃఖం చూసి మిత్రులిద్దరూ కాస్త శాంతించి, "నీ తోటి వాళ్ల మధ్య ఉండటానికి నీకు అర్హత లేదా? కారణం ఏమిటి?" అని అడిగారు. అప్పుడు భూతం నోరు బాణలా తెరిచి చూపించి, "చూశారు కదా, నా కూరలు 2 ఊడిపోయాయి. ఇలాంటి భూతము తమ మధ్య ఉండటము అవమానమని మిగిలిన భూతాలు నన్ను గెంటేశాయి. ఇక్కడ ఉండనిస్తే మీకు చేదోడు వాదోడుగా పడి ఉంటాను. మీరు తినే వాటిల్లో నాకు గుప్పిడి మెతుకులు పడేయండి చాలు" అన్నది. అందుకు సూరన్న, "మా జానుడి పొట్టలు నింపుకోవటానికి ఇప్పటికే పడరాని పాటలు పడుతున్నాం. నీ బాణుడి కడుపు నింపాలంటే మాటలా? మరెక్కడికైనా పో" అన్నాడు. అయితే గోపన్న సూరన్నని తొందరపడవద్దని భూతంతో, "ఇంతకు నీ కూరలు ఎలా ఊడిపోయావో చెప్పావు కాదు" అన్నాడు. భూతము గోపన్న కేసి దిగులుగా చూస్తూ, "అదంతా ఒక పెద్ద కథ" అంటూ ఏదో చెప్పబోయేంతలో సూరన్న కోపంగా, "కూలీ నాలీ చేసుకుని బతికే మాకు పెద్ద కథ కాదు గదా, చిన్న కథ కూడా వినే తీరుబాటు లేదు" అని గోపన్నతో, "ఒరే, నీకు బుద్ధుందా? ఏ భూతం కూరలు ఎలా ఊడిపోతే నీకెందుకు" అన్నాడు. అప్పుడు భూతము ఏడుపు గొంతుతో, "కూరలు లేనందువలనే కదా నా ఆహారం నేను సంపాదించుకోలేని అసమర్థున్నైపోయాను. ఛీ, నాలాంటి చచ్చుభూతం ఉండేనేం లేకపోతేనేం" అంటూ తలని మర్రి చెట్టు బోధకేసి గట్టిగా కొట్టుకున్నది. అది చూసి సూరన్నకి కూడా మనసు కరిగి, "సరే సరేలే, అట్టే దిగులు పడమాక, ఇక్కడే బుద్ధిగా పడి ఉండు" అన్నాడు. భూతము ఆ మిత్రులిద్దరికీ వంగి వంగి దండాలు పెట్టింది. గోపన్న మరొకసారి భూతాన్ని కూరలు ఊడిపోయిన కారణం ఏమిటో చెప్పమని అడిగాడు. భూతము అందుకు పెద్దగా నిట్టూర్చి, "సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతాను. ఇప్పటికే బాగా చీకటి పడిపోయింది, వంట ప్రారంభించాలి" అని చిటికెలో వంట పూర్తి చేసి సూరన్న, గోపన్నలతో పాటు తాను వడ్డించుకున్నది. భూతం వంట మిత్రులిద్దరికీ చాలా బాగున్నది. తృప్తిగా తిన్నారు. మరుసటి రోజు ఉదయము భూతము సూరన్న, గోపన్నల కంటే ముందుగానే నిద్రలేచి చెట్టు క్రింద ఉన్న చెత్తా చెదారమంతా ఊడ్చి శుభ్రం చేసింది. తర్వాత వాళ్ళ మాసిన బట్టలన్నీ మడుగు దగ్గరకు తీసుకుని పోయి మల్లె పువ్వుల్లా ఉతికి ఆరవేసింది.
వంటకి కావలసిన ఎండు పుల్లలు ఏరుకొని వచ్చింది. భూతం పనితనం చూసి మిత్రులిద్దరూ ముచ్చటపడ్డారు. సూరన్న గోపన్నలు ఆ రోజు మునుపటి కన్నా ఎక్కువగా కష్టించి పనిచేశారు. ఎందుకంటే ఇప్పుడు భూతం పోషణ భారం కూడా వాళ్ల మీద పడింది. అనటానికి భూతము గుప్పెడి మెతుకులు చాలు అన్నా రాత్రి కుండెడన్నం అవలీలగా తినేసింది. ఆ సాయంత్రము లెక్క చూసి డబ్బులిచ్చేటప్పుడు షావుకారు వాళ్ళని, ఏరా మీరు గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళేమైనా చేసుకున్నారా? రోజు కన్నా ఎక్కువ సంపాదనలో మునిగిపోయారు అని నవ్వుతూ అడిగాడు. అలా షావుకారు నవ్వినప్పుడు ఆయన నోటిలోని బంగారపు పన్ను తళుక్కున మెరిసింది. ఆ క్షణంలోనే సూరన్న గోపన్నలకి ఒక ఆలోచన వచ్చింది. దారిలో సూరన్న గోపన్నతో, ఏరా గోపన్న, మనుషులకు పళ్ళూడితే బంగారు పళ్ళు కట్టించుకున్నట్లు మనం భూతంగాడికి కూడా బంగారపు కూరలు కట్టిస్తే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బంగారు కూరలా అంటూ గోపన్న ఆశ్చర్యపోయి, మనం కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి వెండి కూరలు చేయించి కట్టిద్దాం. దాని అవసరానికి ఏ కూరలైతేనేమి, దానితో భూతము పూర్వపు శక్తి సామర్థ్యాలతో మనం కోరినవి తెచ్చిపెడుతూ కృతజ్ఞతగా మన కాళ్ళ దగ్గర పడి ఉంటుంది. పైగా దాని ఆహారం అదే సంపాదించుకొని మనల్ని కూడా పోషిస్తుంది. ఈ సంగతి భూతానికి కూడా చెబితే చాలా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ భూతానికి సంగతి చెప్పి కూడబెట్టిన డబ్బంతా తీసుకుని పట్నానికి ప్రయాణమయ్యారు. భూతం కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చింది. పట్నం చేరిన మిత్రులిద్దరికీ ఒక అనుమానం వచ్చింది. వెండి బంగారు వస్తువులు చేసే ఎవడి వద్దకైనా వెళ్ళి కూరలు చేసి ఇవ్వమని ఎలా అడగటము? వాళ్ళు ఒకళ్ళిద్దరినీ అలా అడగగా వాళ్ళు సూరన్న గోపన్నలని దయ్యాలను చూసినట్టు చూసి దడుచుకున్నారు. మిత్రులిద్దరూ కొంతసేపు రకరకాల ఆలోచనలు చేసి చివరికి శరభయ్య అనే అతడి దగ్గరికి వెళ్ళి తాము ఒక నాటక సమాజం మనుషులమని, అందులో భూతం వేషం వేయబోతున్నామని, వెండి కూరలు కావాలని కథ కల్పించి చెప్పారు. శరభయ్య సరేనని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వారం రోజుల్లో రమ్మన్నారు. వాళ్ళు వారం గడిచాక శరభయ్య దుకాణానికి వెళ్లారు. ఆ సమయంలో శరభయ్య పక్కన 7 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. వాడు వెండి కూరల్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ శరభయ్యను ఏవో ప్రశ్నలు అడుగుతున్నాడు. శరభయ్య గోపన్న సూరన్నలను చూస్తూనే, రండి రండి సమయానికి వచ్చారు అని పక్కన నిలబడి ఉన్న కుర్రవాణ్ణి వాళ్లకు చూపిస్తూ, వీడు నా కొడుకు గురిలింగం. ఈ వెండి కూరల గురించి యక్ష ప్రశ్నలతో నన్ను హైరాణ పెట్టేస్తున్నాడు అన్నాడు. గురులింగము మిత్రులిద్దరికేసి ఆశ్చర్యంగా చూసి, మీరేనా ఈ వెండి కూరలు చేయించిన వాళ్ళు? మీరేదో భూతం నాటకం వేస్తున్నారట కదా, ఆ కథ కాస్త చెప్పండి. అసలు భూతము వెండి కూరలు ఎందుకు తగిలించుకుంటుంది మీ నాటకంలో అని అడిగాడు. సూరన్న గోపన్నకేసి ఏం చెబుదాము అన్నట్లు చూశాడు. గోపన్న ఒక క్షణం ఆలోచించి, కథ మరేం లేదు. ఒక మాంత్రికుడి దగ్గర సీసాలో ఒక భూతం ఉంటుంది. అది సోమరిపోతే కాదు, మహా పెంకిది కూడా. కొన్నాళ్ళు చూసి మాంత్రికుడు దాని కూరలు పీకి తరిమేస్తాడు. అది ఒక పేదవాడి దగ్గర చేరి తన దీనావస్థ చెప్పుకుంటుంది. వాడు జాలిపడి తాను కూడబెట్టిన డబ్బుతో దానికి 2 వెండి కూరలు చేయించి ఇస్తాడు. అప్పటి నుంచి ఆ భూతం వాడికి ఎంతో సహాయం చేస్తూ బుద్ధిగా ఉంటుంది అన్నాడు. గురులింగము అంతా విని పకపక నవ్వి, మీ కథలో పెద్ద లోపమే ఉన్నది. సోమరిపోతూ పెంకిదైన భూతము మనిషికి మాత్రం ఎందుకు సాయం చేస్తుంది? కూరలు పెట్టుకుని తన దాన్ని తాను పోతుంది అన్నాడు. సూరన్న గోపన్నలు వాడి మాటలకు బెదురుకుని వెండి కూరలు తీసుకుని బయలుదేరారు. దారిలో గోపన్న, ఆ కుర్రవాడు చెప్పినట్లుగా భూతం మనల్ని మోసం చేయదు కదా అన్నాడు. అందుకు సూరన్న, మనది మంచి భూతంలా కనిపిస్తున్నది, అయినా దాని పుట్టుపూర్వోత్తరాలు అడిగి తెలుసుకుందాము అన్నాడు. వాళ్ళు మర్రి చెట్టు దగ్గరకొచ్చి శరభయ్య దుకాణంలో జరిగిందంతా భూతానికి వివరంగా చెప్పి, ఆ కుర్రవాడు చెప్పినట్లుగా నువ్వు మమ్మల్ని మోసగించ చూశావో ఆ కనపడే మడుగులో పాతి పెడతాము అన్నారు. భూతము కళ్ళనీళ్లు పెట్టుకుని, ఇక ఇప్పుడు నా కూరలు ఎలా పోయాయో ఎంతో మేలు చేసిన మీకు చెప్పక తప్పదు అని ఇలా చెప్పింది. నన్ను పట్టుకొని సీసాలో బంధించిన వాడి పేరు భూతాల ప్రేతయ్య. వాడికి పిశాచాల వీరయ్య అనే మాంత్రిక మిత్రుడు ఒకడున్నాడు. వాడు ఒక భూతాన్ని పట్టుకున్నాడు. ఆ మంత్రగాళ్ళిద్దరూ నా భూతం గొప్ప శక్తి గలదంటే నా భూతం గొప్ప శక్తి గలదని పేచీలు పడుతూ మా మధ్య పోటీలు పెట్టేవారు.
తాటి చెట్లని కూకటి వేళ్లతో పీకి భుజాన వేసుకొని ఆమడ దూరం పరిగెత్తుకుని రావటము, నదిలో దూకి ముసలతో కుస్తీ పట్లు పట్టి వాటిని ఒడ్డున పడవేయటము, ఇలా ఉండేవి ఆ పోటీలు. ఒకసారి ఆ దుష్టులిద్దరికీ ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. 2 బండరాళ్ళకి లావుపాటి మోకులు బిగించి కట్టి ఆ మోకుని పళ్లతో పట్టుకొని నేను నా సాటి భూతము రాళ్లని కోసుడు దూరంలో ఉన్న ఒక గుట్ట మీదకి లాక్కొని పోవాలి. ఈ పోటీ సమయంలో నా 2 కూరలు ఊడిపోయినాయి. నేను ఓడిపోయాను. దానితో ఉగ్రుడైపోయిన ప్రేతయ్య నన్ను చింతబరికతో బాది వెళ్ళగొట్టాడు. నేను మీ పంచన చేరాను. ఇది విన్న సూరన్న, గోపన్న చాలా సంతోషించారు. ఇంత శక్తిగల భూతము తమకి ఎక్కడి నుంచైనా నిధి నిక్షేపాలు తవ్వి తెచ్చిపెట్టగలదనుకున్నారు. ఆ తర్వాత ఈ కూలీ నాలి పనులు మాని ఒక పెద్ద మేడ కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుని సుఖపడిపోవచ్చును. ఇలా అనుకుంటూ వాళ్ళు భూతానికి వెండి కూరల్ని శరభయ్య చెప్పిన విధంగా అమర్చి దాన్ని మడుగునీళ్ళ దగ్గరికి తీసుకుని పోయి నీళ్లలో మొక్కం చూసుకోమన్నారు. భూతం నోరు తెరిచి నీళ్లలో తన నీడ చూసుకొని ఉత్సాహంగా చప్పట్లు చరిచి, ఆహా, ఏం వెండి కూరలు! ఊడిపోయిన వాటికంటే ఇవే 1000 రెట్లు బాగున్నాయి అంటూ రివ్వున గాలిలోకి లేచి సూరన్న గోపన్నలు ఏదో అడగబోయే లోపలే మాయమైపోయింది. మిత్రులిద్దరూ దిగులుగా మర్రి చెట్టుకేసి బయలుదేరారు. అప్పుడు సూరన్న గోపన్నతో, ఒరే, చిన్నవాడైనా ఆ శరభయ్య కొడుక్కి ఉన్న బుద్ధి కూడా మనకు లేకపోయింది. ఆ కుర్రవాడు చెప్పిన తర్వాతైనా మనం భూతాన్ని తరిమేసి ఉండవలసింది. ఇదేదో ఒరగబెడుతుందని దాచుకున్న డబ్బంతా దాని వెండి కూరలకి ఖర్చు పెట్టేశాము అన్నాడు. జవాబు చెప్పేటందుకు గోపన్నకు ఏమీ తోచక అవునన్నట్టుగా తలాడించి ఊరుకున్నాడు. మరొక కథ పేరు పితృప్రేమ. ఇది కరాళ కథ. ఒకానొకప్పుడు అరుంధతి రాజ్యాన్ని అమృతవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా ఉండేవాళ్ళు. ఆయన ప్రమద్వర అనే రాకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వారు సుఖంగా జీవించారు. ఆ దంపతులకి లేక లేక అలేఖ్య అనే కూతురు పుట్టింది. కానీ ప్రమద్వర పురిటిలోనే కన్ను మూసింది. అమృతవర్మ అలేఖ్యను ప్రమద్వరకు ప్రతిరూపంగా భావించాడు. ఆమెను అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు సవతి తల్లి వస్తుందన్న భయంతో తాను పునర్వివాహము చేసుకోలేదు. ఆయనకు కూతురంటే పంచప్రాణాలని అంతా చెప్పుకునేవాళ్ళు. అలేఖ్యకు 5 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి అతీంద్రుడు అనే మహాముని అమృతవర్మను కలుసుకున్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగల దిట్ట అని గ్రహించిన రాజు మునిని తన కుమార్తె జాతకం చెప్పమన్నాడు. అతీంద్రుడు అలేఖ్య జాతకం పరిశీలించి, ఈమెకు 16 ఏళ్లు వచ్చాక 5 ఏండ్ల లోపులో సర్పగండమున్నది. అది అమావాస్య నాడు జరుగుతుంది. కాబట్టి ప్రతి అమావాస్య రోజున ఎంతో జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఈ మాటలు విని అమృతవర్మ ఎంతో కలవరపడ్డాడు. అందుకు నివారణోపాయం చెప్పమని మునిని వేడుకున్నాడు. అతీంద్రుడు కాసేపు ఆలోచించి, విధి బలీయము, మన చేతుల్లో ఏమీ లేదు. అలేఖ్యను కాటువేసే సర్పము సామాన్యమైంది కాదు. దానికి రాజవైద్యుల వద్ద మందులుండవు. శత్వర్షిణి అనే మొక్క ఆకురసం ఒక్కటే ఆ విషానికి విరుగుడుగా పనిచేస్తుంది అన్నాడు. అయితే అదెక్కడ దొరుకుతుందో చెప్పండి, వెంటనే తెప్పించే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు అమృతవర్మ. అదిప్పుడు సాధ్యం కాదు. దేనికైనా సమయం రావాలి. జయ, కంచి, మధుర రాజ్యాలకి అవతల కళకంఠారణ్యం ఉన్నది. క్రూర మృగాలకు నిలయమైన ఆ అడవిని దాటుకుని వెళితే నాగావళి కొండ వస్తుంది. ఆ కొండ ఎక్కాలంటే శిల్పాస్వాలనబడే వింత మృగాలు అడ్డుకుంటాయి. వాటి బారి నుంచి తప్పించుకొని కొండ ఎక్కితే శత్వర్షిణి మొక్క కనిపిస్తుంది. దానికి ఒకే ఒక ఆకు ఉంటుంది. ఆ ఆకు మీద నిరంతరము చిన్న చిన్న బిందువుల రూపంలో ఆకుపచ్చని ద్రవం ఉబుకుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించడం చాలా సులభం. ఆ మొక్కను తెచ్చి నీటిలో ఉంచితే ఎంత కాలమైనా దాని ఆకు వాడదు. అయితే ఆ ఆకు రసము మోతాదు ఒకరి విషప్రభావం తొలగించడానికి మాత్రమే సరిపోతుంది అన్నాడు అతీంద్రముని. అయితే తక్షణము రాజ్యమంతా చాటింపు వేయిస్తాను. శత్వర్షిణిని సాధించుకొని వచ్చిన వారికి అర్ధరాజ్యమిస్తాను అన్నాడు అమృతవర్మ ఆదుర్ధపడుతూ. అతీంద్రుడు నవ్వి, దేనికైనా సమయం రావాలని ముందే చెప్పాను.
కళకంఠారణ్యాన్ని దాటటము, శిల్పాస్వాలని తప్పించుకోవటము, నాగావళి కొండనెక్కటము సామాన్యులకు సాధ్యపడదు. అందుకు 10 సంవత్సరాల బాలుడు 10 సంవత్సరాల పాటు కఠోర నియమాలు పాటిస్తూ ఘోర తపస్సు చేయాలి. తపస్సు ప్రారంభించటానికి ముందే అతడు క్షాత్ర విద్యల్లో ఆరితేరినవాడై ఉండాలి అన్నాడు. అమృతవర్మ నీరసపడిపోయి, అలాంటి బాలుడు ఎక్కడైనా ఉంటాడా స్వామి అని అడిగాడు. అంతా నీ అదృష్టం మీద, నీ కుమార్తె ఆయువు మీద ఆధారపడి ఉంటుంది. మొక్కను తెచ్చినవాడికి అర్ధరాజ్యమిచ్చే బదులు అది తేవటానికి తపస్సు చేసేవాడికే నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. ఆ విధంగా నీ దేశానికి గొప్ప రాజు లభిస్తాడు. నీ కూతురితో పాటు నీ ప్రజలు సుఖపడతారు అన్నాడు అతీంద్రుడు. అప్పుడు అమృతవర్మకి ఇంకో సందేహం వచ్చింది. ఒకవేళ అలాంటి వీరుడొకడు ఉద్భవించినా అతడు శత్వర్షిణిని తెచ్చేలోగా నా కుమార్తె పాముకాటుకు గురైతే ఏం చేయాలి అన్నాడు. సంవత్సరం తర్వాత కూడా విషాన్ని హరించగల అద్భుత శక్తి శత్వర్షిణికి ఉంది. కాబట్టి విషప్రభావానికి గురైన శరీరాన్ని లేపనాలు పూసి తాజాగా ఉంచగలిగితే చాలు. శత్వర్షిణి ఏడాది తర్వాత కూడా ఆ శరీరానికి ప్రాణం పోయగలదు అన్నాడు అతీంద్రుడు. ఏమిటో ఇదంతా ఎందుకొచ్చిందో అంటూ బాధగా నిట్టూర్చాడు అమృతవర్మ. అంతా మన మంచికే నాయనా. నువ్వు ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నావు. నీకంటే మిన్నగా రాజ్యపాలన చేసే యువకుడి ఎన్నిక కోసమే భగవంతుడు ఇలా నిర్ణయించి ఉంటాడు అన్నాడు అతీంద్రుడు. ఆ తర్వాత అమృతవర్మ శత్వర్షిణిని సంపాదించగల బాలుడి కోసము రాజ్యమంతటా చాటింపు వేయించాడు. అమృతవర్మ సైన్యంలో విజయభద్రుడు అనే సైనికుడున్నాడు. ఆయన యుద్ధ విద్యల్లో ఆరితేరటమే కాక మహామేధావిగా కూడా సైన్యాధ్యక్షుడి ప్రశంసలను అందుకుని ఉన్నాడు. ఆయన కుమారుడు రవిభద్రుడు 10 ఏళ్లవాడు. అందరు పిల్లలు ఆటల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటే అతడు చదువు నేర్పమని తండ్రి వెంట పడేవాడు. ఆ విధంగా అప్పటికే క్షాత్ర విద్యలన్నింటిలోనూ ఆరితేరాడు. సకల శాస్త్రాలు అభ్యసిస్తున్నాడు. చాటింపు వినగానే విజయభద్రుడు తన కుమారుణ్ణి తీసుకొని అమృతవర్మ వద్దకు వెళ్ళి, ప్రభు, నాకు రాజసింహాసనం పైన ఆశ లేదు. నేనెప్పుడు తమని సేవలోనే ఆనందం పొందుతాను. నా కుమారుడు రవిభద్రుడికి శత్వర్షిణిని సాధించే అవకాశం ఇవ్వండి. ఏ ప్రతిఫలమూ ఆశించకుండా అతడందుకు సన్నద్ధుడు కాగలడని నేను మీకు ముందే మాట ఇస్తున్నాను అన్నాడు. ఆయన వినయానికి అమృతవర్మ ఎంతో సంతోషించాడు. తర్వాత రవిభద్రుణ్ణి పరీక్షించి అన్ని విధాలా రాజకార్యానికి అతడే తగినవాడని నిర్ణయించాడు. 10 సంవత్సరాల వయసులో అన్ని విద్యలు నేర్చిన బాలుడు ఉండటము తన అదృష్టమని మనసులోనే సంతోషిస్తూనే రవిభద్రుణ్ణి అతీంద్రుడికి పరిచయం చేశాడు. అతీంద్రుడు కూడా రవిభద్రుణ్ణి చూసి తృప్తిపడ్డాడు. ఆయన అతనికి తపోదీక్షనిచ్చి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రవిభద్రుడు తన మకాము నదీ తీరానికి మార్చాడు. మితంగా శాకాహారాన్నే భుజించేవాడు. చన్నీళ్ల స్నానాన్నే చేసేవాడు. కటిక నేల మీద నిద్రించేవాడు. వినోదాల జోలికి వెళ్ళేవాడు కాదు. అంగవస్త్రం తప్ప ధరించేవాడు కాదు. పగలంతా ఈశ్వర నామధ్యేయంతో మునిగిపోయేవాడు. అలా 10 ఏళ్లు గడిచాక అతడి తపోదీక్ష ముగిసింది. ఒకరోజున అతడు అమృతవర్మను కలుసుకొని తాను శత్వర్షిణిని సాధించుకొని వస్తానని బయలుదేరాడు. రాజు అతడికి ఉత్తమాస్వాన్ని, దీవెనలను ఇచ్చి పంపించాడు. రవిభద్రుడు 1 రోజుల పాటు ప్రయాణం చేసి జయ, కంచి, మధుర రాజ్యాలని దాటాడు. కళకంఠారణ్యంలోకి ప్రవేశించాడు. భయంకరమైన అరణ్యము అతడికి స్వాగతం పలుకుతున్నట్లుగా నిశ్శబ్దమైంది. ముళ్ల పొదలు పక్కకు తప్పుకొని అతడి గుర్రానికి దారి సుగమం చేశాయి. క్రూర మృగాలు అతడి దారికి అడ్డు రాకుండా పక్కకు తప్పుకున్నాయి. ఆ విధంగా రవిభద్రుడు అరణ్యాన్ని సులభంగా దాటగలిగినాడు. నాగావళి కొండ పరిసరాలు చేరుకున్నాక అతడు అలసట తీరటానికి ఓ కొలను పక్కన గుర్రాన్ని ఆపాడు. అతడు కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. గుర్రం నీళ్లు తాగింది. కాసేపు నేల మీద విశ్రమించాడు రవిభద్రుడు. ఆ సమయంలో అతడికి భయంకరమైన కేక వినపడింది. అదేమిటా అని ఆలోచించేటంతటిలో అతడి కళ్ళ ముందు ఓ వింత జంతువు ప్రత్యక్షమైంది. గుర్రపు తల, తెల్లటి కూరలు, ముళ్లతోక, నిలువెల్లా రోమాలు ఉన్న ఆ భీకరాకారము శిలాస్వమై ఉండాలని రవిభద్రుడు ఊహించి వెంటనే కత్తి దూశాడు. ఇద్దరికీ కాసేపు భీకర పోరాటం జరిగింది.
రవిభద్రుడి కత్తి శిలాస్వాన్ని తాకినప్పుడల్లా కంగుమని చప్పుడైతున్నదే తప్ప దానికి గాయం కావటం లేదు. శిలాస్వపు శరీరము బండరాతితో సమానమని అతడికి అర్థమైంది. అందుకని అలా కాసేపు పోరాడిన తర్వాత అతడు గాలిలోకి ఎగిరి శిలాస్వం మీద కూర్చొని సవారి ప్రారంభించాడు. శిలాస్వము అతన్ని క్రింద పడవేయాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమైంది. ఆ సమయంలో అక్కడికి మరిన్ని శిలాస్వాలు తండోపతండాలుగా రాసాగాయి. ఏం చేయాలో రవిభద్రుడికి పాలుపోలేదు. అయితే అక్కడికి చేరుకున్న శిలాస్వాలన్నీ వినయంగా రవిభద్రుడు ఎక్కిన శిలాస్వం ముందు మోకరించాయి. అప్పుడు రవిభద్రుడెక్కిన శిలాస్వము, నేనిక్కడి శిలాస్వాలకి ప్రభువుని, ఇంతవరకు నాపై సవారీ చేయగల మొనగాన్ని నేను చూడలేదు. నీవు సామాన్యుడివి కాదు. ఈ రోజు నుండి నీవు నా యజమానివి. మా శిలాస్వాలన్నీ నీకు విధేయులై ఉంటాయి. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు, చేతనైతే నీ కోరిక తీర్చగలను అన్నది మానవ భాషలో. ఆ జంతువు మానవ భాషలో మాట్లాడినందుకు రవిభద్రుడు ఆశ్చర్యపడి తాను వచ్చిన పని చెప్పాడు. అప్పుడు శిలాస్వరాజు, ఈ కొండనెక్కటము మా శిలాస్వాలకు తప్ప ఈ సృష్టిలోని ఏ ప్రాణికి సాధ్యం కాదు. నా పరిచయం నీ అదృష్టం, నిన్ను సేవించుకోవటం నా అదృష్టం, పద అంది అతడితో. ఆ తర్వాత మెరుపు వేగంతో శిలాస్వము రవిభద్రుణ్ణి కొండపైకి తీసుకుని వెళ్ళింది. అక్కడ అతడు షత్వర్షిణి మొక్కని సులభంగానే గుర్తించగలిగాడు. ఒక మొక్కను పీకి శిలాస్వం సాయంతో క్రిందకు చేరుకున్నాడు. తన వద్ద ఉన్న పాత్రలో నీటిని నింపి అందులో మొక్కను ఉంచాడు. తర్వాత శిలాస్వం నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. తన గుర్రం పైకెక్కి తిరుగు ప్రయాణమై అరుంధతి రాజ్యం చేరుకున్నాడు. రవిభద్రుడు షత్వర్షిణిని సాధించుకొని వచ్చినందుకు అమృతవర్మ అపరిమిత ఆనందం చెందాడు. అన్నమాట ప్రకారము ఆయన అతడికి అలేఖ్యనిచ్చి వివాహం జరిపించాడు. అమృతవర్మ దాయాదులకి ఇది నచ్చలేదు. ఊరు పేరు లేని ఒక సైనికుడి కుమారుడు ఆ రాజ్యానికి వారసుడవటము వారికి కంటకమైంది. వారు రాజు తమకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి రాజ్యంలో అరాచకాన్ని సృష్టించసాగారు. ఇంటి దొంగలని ఈశ్వరుడైనా పట్టలేడు కాబట్టి ఆ పరిస్థితిని అదుపు చేయటము అమృతవర్మకి కష్టమనిపించింది. అందులోనూ పొరుగున ఉన్న మాళవరాజు ఈ అవకాశాన్ని తీసుకొని అరుంధతి రాజ్యంపైన దండెత్తి రానున్నట్లు చారులు వార్తలు తెచ్చారు. అప్పుడు అమృతవర్మ అల్లుణ్ణి పిలిచి, నాయనా, నీవు సామాన్యుడివి కాదు. రాజ్యంలో నెలకొని ఉన్న అల్లకల్లోలానికి కారణాలు నాకు అంతుపట్టడం లేదు. నువ్వే పూనుకొని ఈ సమస్యను పరిష్కరించాలి అన్నాడు. రవిభద్రుడు సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించాడు. అతడిలో ఏమి మహిమ ఉన్నదో అతడు వెళ్ళిన చోటల్లా జనము వినయంగా నమస్కరించి అతనికి విధేయులయ్యేవారు. ఎక్కడికక్కడ అరాచకం తొలగిపోయింది. ఆ తర్వాత రవిభద్రుడు, నేను షత్వర్షిణిని సాధించి అలేఖ్యను పొందగలిగాను. అయితే ఈ దేశానికి రాజును కాగలిగిన అర్హత నాకున్నదా అని ప్రజల్లో చాలామందికి అనుమానం ఉండి ఉండవచ్చును. కాబట్టి నా బల ప్రతాపాలని ప్రదర్శించదలుచుకున్నాను. ఈ రాజ్యంలో ఏ యువకుడైనా 1 సంవత్సరంలోగా క్షాత్ర విద్యల్లో నన్ను ఓడించగలిగితే ఈ రాజ్యం అతడిదే అవుతుంది. నేను నా భార్య అలేఖ్య సామాన్య జీవనం గడుపుతాము అని ప్రకటన చేశాడు. అమృతవర్మ ఈ ప్రకటనకి కలవరపడ్డాడు. రవిభద్రుడు ఆయన్ని సముదాయించి, ఈ రాజ్యంలో అరాచకానికి కారణము మీ దాయాదులను తెలుసుకున్నాను. వారలా మారటానికి కారణము వారికి నాపై ఉన్న సందేహాలు అని గ్రహించాను. నా మీద నాకున్న నమ్మకంతోనే ఈ ప్రకటన చేశాను. షత్వర్షిణిని సాధించిన నేను రాజును కాగలిగినప్పుడు నన్ను ఓడించినవాడు రాజు కావటంలో తప్పేం లేదు కదా. మీ దాయాదులకు ఓ అవకాశం లభిస్తే వారి అహము అణగారుతుంది అని చెప్పాడు. ప్రకటించిన మొదటి నెలలోనే ఎందరో రవిభద్రుణ్ణి సవాలు చేశారు. వారందరూ అతడి చేతిలో చావు దెబ్బలు తిన్నారు. రవిభద్రుడికి బలపరాక్రమాలు అసామాన్యమైనవని తెలియగానే అతన్ని సవాలు చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. 1 ఏడాది గడిచేసరికి రవిభద్రుడు ఆ దేశంలో సాటిలేని మేటి వీరుడుగా గుర్తింపబడ్డాడు. ఈ వార్త పొరుగురాజును చేరింది. ఆయన అరుంధతి రాజ్యంపైన దండెత్తే యోచన మానుకున్నాడు. ఇదంతా చూశాక అమృతవర్మ ఎంతో సంతోషించి రాజ్యభారాన్ని అల్లుడికి అప్పగించాలనుకున్నాడు. దీనికి రవిభద్రుడు అంగీకరించక, ప్రభు, తమరికింకా వయసు మీరలేదు. నేను తమరికి చేదోడు వాదోడుగా ఉంటాను.
రాజ్యపాలన మీరే కొనసాగించండి అని చెప్పాడు. ఇలా కొంతకాలం గడిచింది. అరుంధతి రాజ్యము సుభిక్షంగా ఉంది. ఈలోగా అలేఖ్యకు 16 ఏళ్లు నిండాయి. ఆమెకు సర్పగండమున్నదని తెలుసును కాబట్టి ప్రతి అమావాస్య నాడు ఆమెను చీమ కూడా చొరవలేని గదిలో ఉంచి రాత్రంతా అంతఃపుర వనంలో తానే స్వయంగా కాపలా కాసేవాడు రవిభద్రుడు. అలా ఒక అమావాస్య నాడు రవిభద్రుడు అంతఃపుర వనంలో పహారా ఇస్తూ ఉండగా అతడిని ఒక సర్పం కాటు వేసింది. ఈ వార్త తెలిసిన అలేఖ్య లబోదిబోమంటూ తన గదిలో నుంచి బయటపడి తోటలోకి వచ్చింది. అక్కడ ఆమె కూడా పాము కాటుకు గురైంది. అల్లుడు కూతురు ఇద్దరూ ఒకేసారి పాము కాటికి గురై స్పృహ తప్పడంతో అమృతవర్మ దిగ్భ్రాంతి చెందాడు. ఈలోగా వైద్యులు పరీక్ష చేసి ఇద్దరినీ ఒకే తరహా పాము కరిచిందని, దానికి తమ వద్ద ఏ మందు పనిచేయదని శత్వర్షిని ఒక్కటే ప్రయత్నించి చూడాలని అన్నారు. అమృతవర్మకి ఈ విషయం తెలిసింది. ఆయనకిప్పుడు ఒక సమస్య వచ్చింది. శత్వర్షిని మొక్కకి ఒక్కటే ఆకు ఉంది. ఆ ఆకు రసము ఒక్క మనిషికే ప్రాణం పోయగలదు. ఇప్పుడు తనేం చేయాలి? ప్రజారంజకుడైన అల్లుణ్ణి బ్రతికించుకోవాలా? ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని బ్రతికించుకోవాలా? కాసేపు ఆలోచించిన అమృతవర్మ చివరికి రవిభద్రుణ్ణే బ్రతికించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయము మంత్రులకి అనుచరులకి విస్మయాన్ని కలిగించింది. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి, ఓ సవిత్వుక మహారాజా, తన కూతురు అలేఖ్య అంటే అమృతవర్మకి పంచప్రాణాలును. ఆమె కోసం ఆయన పునర్వివాహాన్ని మానుకున్నాడు. రవిభద్రుణ్ణి వినియోగించి శత్వర్షిణిని సంపాదించి పెట్టాడు. అందుకు ప్రతిఫలంగా రవిభద్రుణ్ణి తన రాజ్యానికి వారసుణ్ణి చేశాడు. ఇన్ని చేసి తీరా సమయం వచ్చేసరికి తన కుమార్తెకు బదులు అల్లుణ్ణే రక్షించుకున్నాడు. రవిభద్రుడు ఆయన్నే రాజుగా కొనసాగమని చెప్పాడు కదా. సమర్థుడైన రవిభద్రుడి సాయంతో రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖంగా ఉండవచ్చునన్న రాజ్యాకాంక్ష అమృతవర్మకి కూతురుపై ఉన్న పితృప్రేమను కూడా జయించగలిగిందా? లేక ప్రజాక్షేమాన్ని కోరి కన్న కూతుర్ని కూడా త్యాగం చేశాడన్న కీర్తికాంక్షలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడా? అమృతవర్మ నిర్ణయము ఆయన్ని స్వార్థపరుడనో కీర్తి కాముకుడనో తేల్చినా నిస్సందేహంగా తెలివి తక్కువవాడని నిరూపిస్తుంది. అమృతవర్మ తెలివి తక్కువతనానికి కారణమేమిటో నాకు అంతు పట్టకుండా ఉన్నది. తెలుసు కూడా నా ఈ సందేహానికి సమాధానం చెప్పలేకపోయావో ఈ క్షణం నుంచి నువ్వు నాకు బానిసవు అన్నాడు. దీనికి సవిత్వకుడు ఈ విధంగా బదులిచ్చాడు. అమృతవర్మ అలేఖ్యను బ్రతికించుకుంటే ఆ తర్వాత ఆమె భర్త లేని జీవితం గడపాలి. పునర్వివాహం జరిపించినా ఆమెకు రక్షణ ఉంటుందన్న ఆశ లేదు. రవిభద్రుడు అన్ని విధాలా నమ్మకస్తుడైన భర్త ఆమెకు. అతడిని బ్రతికిస్తే రాజ్యంలో ప్రజలకు రక్షణ ఉంటుంది. అతడు శత్వర్షిణిని సాధించగల శక్తులని ప్రత్యేకంగా కృషి చేసి పొందినవాడు. ఏడాదిలోగా అతడు శత్వర్షిణిని సాధించుకొని వచ్చి అలేఖ్యను బ్రతికించుకోగలడు. అలేఖ్యను బ్రతికిస్తే అమృతవర్మకి కూతురు మాత్రమే దక్కుతుంది. రవిభద్రుణ్ణి బ్రతికిస్తే ఆయనకి కూతురు అల్లుడు ఇద్దరూ దక్కుతారు. ఇద్దరినీ దక్కించుకునే అవకాశం ఉన్నప్పుడు ఒకరినే బ్రతికించుకోవడము తెలివి తక్కువ. కాబట్టి అమృతవర్మ అన్ని విధాలా కూతురు మంచి కోరి ముందుగా అల్లుణ్ణే బ్రతికించుకున్నాడు. ఆయన నిర్ణయంలో ఎంతో తెలివి ఉంది. అది సరైన సమాధానం కావటంతో సవిత్రుకుడికి ఎదురుగా ఉన్న కన్యపైన కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి ఖడ్గమృగంగా మారి అడవిలోకి పరుగు తీసింది. ఈ కథను రచించిన వారు డికే చదువుల బాబుగారు. మరొక చిన్న కథ పేరు జాతి అభిమానం. ఈ కథను రచించిన వారు పుష్యమి గారు. పంచవటి జమీందారు రంగరాయుడు దివాణంలో సోమదత్తుడు అనే పేరు పొందిన వేటగాడున్నాడు. దివాణానికి అతిథులెవరూ వచ్చినా అతడు సమీపారణ్యానికి వెళ్ళి లేడినో దుప్పినో కుందేళ్లనో వేటాడి తీసుకుని వచ్చేవాడు. శాంతిప్రియుడుగా పేరు పొందిన శాంతివర్ధనుడు రంగరాయుడు మిత్రుడు. ఆయన ఒకసారి మిత్రుణ్ణి చూడబోయాడు. రంగరాయుడు గొప్ప విందు ఏర్పాటు చేసి, ఈ వంటకాల్లోని మాంసము మా సోమదత్తుడి వేటాడి తెచ్చిన జంతువులది అని గర్వంగా చెప్పుకున్నాడు. వీటిలో ఏ ఏ జంతు మాంసమున్నది అని అడిగాడు శాంతివర్ధనుడు. సమాధానం విన్నాక, ఎప్పుడూ జింకల్ని కుందేళ్లనేనా?
ఎంత జాతి అభిమానమున్నా పులుల్ని సింహాల్ని వేటాడకపోవటము చిత్రంగానే ఉంది అన్నాడు ఆయన. ఈ మాటలు వింటూనే సోమదత్తుడు కంగు తిన్నాడు. పులులు సింహాలు ఆహారాన్ని వేటాడి సంపాదించుకుంటాయి. మనిషి కూడా అదే పద్ధతిలో ఆహారాన్ని సంపాదించుకుంటే వేటగాడిది క్రూర జంతువులది ఒకటే జాతి అవుతుంది. శాంతివర్ధనుడు ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పాడు. ఆ తర్వాత నుంచి సోమదత్తుడు వేటకు వెళ్ళనూ లేదు. రంగరాయుడు అతన్ని వేటగాడు అని పొగడనూ లేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.